తెలుగు వంటలకు స్వాగతం। ఈ రోజు మనం తయారు చేయబోతున్నాం రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ। దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం। ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, కసూరి మెంతి, సాజీరా 1/2 టీ స్పూన్, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, మటన్ 1/2 కేజీ। ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం। ముందుగా శుభ్రంగా కడిగిన ఈ మటన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। అలాగే 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి। ఇప్పుడు బిర్యానీ ఆకు వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మటన్ మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। ఇప్పుడు ఈ మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడరు, కసూరి మెంతి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకెంతో ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ రెడీ। దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము। దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి। మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాము। ధన్యవాదాలు।